జై మహాకాల్ భైరవ్, హరహర మహాదేవ్. ఈ సాధన చాలా అద్భుతమైంది. ఛాయ పురుషాయ సాధన. ఈ సాధన చేస్తే మనం ఏదైనా, ఇదే కాదు, ఇప్పుడు మనకు ఎవరైనా డబ్బు ఇచ్చేది ఉంది, లేదా మనకు వాడు ఇచ్చేది ఉన్నా కానీ పైసలు లేవు అని చెప్పుడు, ఇలా ఏ విధానంగానైనా కానీ, అది ఏదన్నా కానీ, ఏ రూపకంగా అయినా మనకు శత్రువు దాడి మీద ఏదన్నా వచ్చినా చెప్పేది తెలుసుకోవాలనుకుంటే ఛాయ పురుషాయ సాధన. ఛాయ పురుషాయ సాధన. ఈ సాధన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యక్షిణీలు వేరు, ఈ విద్యలు వేరు, ఇది వేరు. ఇది ఏంటంటే తెల్లటి నీడ, అంటే తెల్లటి, మనం ఇప్పుడు థియేటర్ ఏ విధానంగా ఉంటుంది ఆ విధానంగా ముందు కూర్చొని వెనక గ్లాసుల వాటర్ పోసుకొని పువ్వొత్తి వేసి, నేను దాని క్రియ కూడా చెప్తాను. పువ్వొత్తి వేసి కింద నూనె పెట్టి పువ్వొత్తి వేసి మీద పువ్వొత్తి మీదకి లేపి దానికి జ్యోతి లెక్క వేసి ఆ జ్యోతిని అంటించి వెనక పెట్టుకుంటే మన నీడ మనల్ని చేసేదే ఛాయ పురుషాయ సాధన. దాంట్లో మళ్ళీ శత్రువు గురించి కూడా చేయొచ్చు. అలా అదే విధానం శత్రువును కూడా చేసే విధానం ఉంటుంది. ఆ ఒక నిమ్మకాయ వేసి నిమ్మకాయ పేరు రాసి, తన పేరు రాసి, తనకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదివితే తనకి ఏదైనా జరుగుతుంది. దాంట్లోనే అదే ప్రయోగంలో అదే నిమ్మకాయ వేసినాక సుతం మిరియాలు ఎత్తే ఇంకో రకంగా తయారవుతుంది అది సాధన. అంటే తన నీడను తనే చేయడం అన్నట్టు. తన నీడను ముంగడ మన నీడ స్టేట్ ఉండాలి. మనం ఇట్లా స్టేట్ ఉంటే ఆ స్టేట్ ఉన్నదాన్ని చూసుకుంటూ మన ముచ్చడి ముఖం ఇట్లా ముఖం ముంగట ఉన్నప్పుడు ఇక్కడ చూసుకుంటూ మనం మత సాధన చేయాలి. దాని మాత్రం అద్భుతంగా ఉంటుంది. దాని విధానం కూడా అద్భుతం. చేసే పనులు ఏవి అయినా సాధించే విధానం ఛాయ పురుషాయ సాధన. ఇది అద్భుతమైన సాధన. ఇది చేసిన వాళ్ళకు ఆ అనుభవాలు కూడా ఉన్నాయి. వాళ్ళ చెప్పమని నేను లైవ్లోకి రమ్మంటే కూడా వాళ్ళు రాలేదు. ఎందుకంటే వాళ్ళు గురువుగారు దానికి ఎందుకు తీయనే విషయం చెప్పారు. వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది సాధన. చేసే విధానం కూడా చాలా, ఎంత తొందరగా శీఘ్రంగా అంటే అంత తొందరగా శీఘ్రం. ఇది ఎక్కువ దీనికి జపాలు చేసి ఎన్నో సిద్ధి పొందాలన్నది. దీనికి 5 రోజులు సిద్ధి, 5 రోజులు సిద్ధి అన్నగా గురుగారు మారంటే దీనికి మాలలేని మంత్రం కదా. ఇది 5 రోజులు కూర్చొని చేసుకుంటే నీకు అద్భుతంగా వస్తుంది. కాకపోతే గోడ మాత్రం తెల్లటి ఇట్లా గోడ ఉండాలి దానికి, లేదా తెల్లటి బట్ట కాటన్ కట్టి దానికి సాధన చేసేటప్పుడు వెనక దీపం పెట్టుకుంటే మన నీడ ముంగడికి వస్తుంది. దాని మీద మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. తొందరగా శీఘ్రం అంటే శీఘ్రంగా ఉంటుంది మన పని. ఎందుకంటే నీ నీడనే నీకు పని చేసి పెడుతుంది. నీ నీడని చూసుకుంటే చేస్తే నీ నీడనే నీకు కనబడుతుంది. మనం అనుకుంటే నీడు ఎట్లా పనిచేస్తుంది, అన్ననే ఉంది. పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి అనేది, పంచభూతాలలో ఏది ఉంది దాగి ఉంటే దాని గురించి తెలుస్తుంది. చాలా అద్భుతమైన సాధన ఇది. చాలా అద్భుతమైనది. ఏ విధానాన్నైనా నువ్వు ఏది అనుకున్నా కానీ అది సాధించి తీరుతావు దీంతో. అద్భుతమైన సాధన ఈ ఛాయ పురుషాయ సాధన. ఇది దీంతో ఇంకా శక్తి కూడా ఇంకా వేరే రకంగా శక్తి ఉన్నది. ఉచ్చిష్ట చాండాల్ని మాత్రం ఇట్లా చదివి ఇట్లా చేస్తే మాత్రం ఇంకా అదో రకం తయారవుతుంది. అది ఆ నీడనే ఒక శక్తి తయారై ఏదైనా చేయగలుగుతుంది కదా దాంతో. ఇది కాదు అది అవుతుందని కాదు. ఎందుకంటే కొన్ని విషయాలకు మంచిగా చేయాలి తప్ప కానీ చెడు చేయకూడదు. కాకపోతే చాండాలని మంత్రం చదవాలనుకుంటే దానికి విధానం వేరే ఉంది. అదేదో బుక్కులు ఉన్నది కదా అందులో చదువుతుంటే కాదు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధానం ఉంటుంది. దాన్ని తీసుకునే విధానం, చెప్పే విధానం గురువు దగ్గరనే ఉంటుంది. గురువు లేని విద్య గుడ్డి విద్యనే. గురువు ఏదో చెప్పిండు కదా, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా కట్లేస్తా ముందుగానే కట్లేసి అన్నీ చేసుకుంటా, అట్లా కాదు. ఎక్కడైతే నువ్వు చేయాలనో అక్కడ ఉంటేనే గది పని చేస్తుంది తప్ప కానీ ఎక్కడో ఉండి ఏదో తీసుకొని వచ్చి నేను చేసుకుంటా అంటే కలవదు. అదే బుక్కులు ఉన్నది కదా, బుక్కులు ఉన్నది నేను చేసుకుంటా, ఆ సాధన నేను సాధించి నేను చెప్తా ఈ గురువు గారు చెప్పిండు కదా అంటే. అందుకే గురువు ఏ గురువు అయినా కానీ తను చెప్పే గురువు సమీక్షంలో తీసుకునే మంత్రమే పనిచేస్తుంది. కానీ ఇంకా వేరే ఆ మంత్రం తీసుకొచ్చి ఇంట్లో కలిపి ఈ మంత్రం తీసుకుపోయి అందులో చేస్తే మాత్రం అది అనర్థాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇది ఛాయ పురుషాయ సాధన అంటే నీ నీడను నువ్వే చేస్తావు కాబట్టి దాని మంత్రం కూడా అదే విధానంగా ఉంటుంది. కాబట్టి ఆ మంత్రానికి ఇంకో మంత్రం యాడ్ చేస్తే మాత్రం నీ నీడ కూడా ఏమైనా దెబ్బ తగిలింది అనుకో, నీ నీడ నీ దగ్గర లేకపోయినప్పుడు అప్పుడు నీకు దవాఖాన కాదు, ఎన్ని దవాఖానలు తిరిగినా ఎక్కడ ఏం చేసినా కానీ నీ శరీరం అనేది కోల్పోతావు తెలియకుండా చేస్తే. గురువు దగ్గరికి పోయి గురువు దగ్గర తీసుకొని సాధన తీసుకుంటేనే ఇది ఎట్లా చేయాలని చెప్తే దానికి విధానం చెప్తాం. కాబట్టి దాని విధానం ఎట్లా చేసుకోవాలి
అది చెప్తే చేసుకుంటే అప్పుడు ఆ మంత్రాన్ని ఏదైతే ఛాయపురుషాయ మంత్రం ఉందో ఆ మంత్రం ఇస్తే అది నీకు పనిచేస్తుంది. ఎవరి దగ్గరికైనా పోయినావు, డబ్బులు అడుక్కోవాలి, డబ్బులు ఇయ్యడు, మనకి ఏదైనా ఆపద వచ్చింది తెలుసుకోవాలి, ఆ ఆపద మీ గడ్డ ఎక్కాలి, చేయాలంటే ఇదే కదా, తెల్లందా కూర్చొని చేస్తే మళ్ళీ ఇంట్లోనే ఇంకా ప్రయోగం కూడా చేయొచ్చు. ఇదే మంత్రాన్ని అదే నీడకు మల్లెపూలు, జాజి మల్లెపూలు తెలుసు కదా మీకు, ఆ పువ్వులు వేసుకుంటూ నీడకు చేసుకుంటూ పోతే ఇంకో అదో ప్రయోగం అవుతుంది. ఒకటే విధానం ఎన్నైనా చేస్తుంది, అది ఏదైనా చేయగలుగుతుంది దాంట్లో. ఈ సాధన అద్భుతమైన సాధన ఇది చేసేటోళ్ళకి తెలుస్తుంది అద్భుతం. ఎందుకంటే ఏ శక్తి అనేది ఉండదు నీకు, ఏ శక్తి ఉంటుంది, నువ్వు చేసే శక్తి ఉంటుంది అక్కడ. నీ రూమ్లో నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే శక్తి ఉంటుంది నీ దగ్గర. ఇంకా వేరే దానికి భయపడవలసిన అవసరమే లేదు దీంతో. ఎందుకంటే నీ నీడను చూసి నువ్వు భయపడలేవు కదా, నీ నీడను చూసుకుంటూ నువ్వు చేయవలసిన విధానం. అది పోను 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 శక్తి తయారవుతుంది, ఆ శక్తి నీకు బలపడిపోతుంది. బలపడ్డప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు, సాధించగలుగుతావు. ఇది కాదు అనే విషయమే ఉండదు. చాలా అద్భుతమైన సాధనే ఛాయపురుషాయ సాధన. ఇది గురు పరంపరంగా తీసుకుంటేనే కలుగుతుంది తప్పగాని వేరే గురువులు కాక, గురు పరంపర అంటే అవును మా గురువు వాళ్ళ గురువు మాకు ఇచ్చింది కాబట్టి మేము ఈ విషయం ఈ వీడియోలో చెప్పవలసి, అది దాన్ని చేసి సాధించి చూసినా కూడా ఉంది. కానీ దాని అనుభవం కూడా ఉన్నది నాకు, ఆ సాధన అనుభవం. కానీ సమయానికి మనకు కొద్దిగా టైం దొరకదు, ఎందుకు కేటాయించుకోలేము. ఎందుకంటే దాని సమయం ఉంటుంది, ఆ సమయం ప్రకారం చేయవలసి వస్తుంది ఆ సాధన. మళ్ళీ దానికి సపరేట్ రూమ్ ఒకటి ఎంచుకోవాల్సి వస్తుంది. అది చేసేటప్పుడు ఆ రూమ్లోకి ఎవరు రాకుండా ఉండాలి. అది ఆ సాధన, అద్భుతమైన సాధన ఛాయపురుషాయ సాధన. జై మహంకాళ భైరవ్, హర హర మహాదేవ్.